వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనమైతే తగరపువలసలో ఉన్నటువంటి శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి యొక్క దేవాలయంలో అయితే ఉన్నాం. సో లోపల వాతావరణం, దేవత యొక్క గుడి ఎలా ఉందో చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఈ దేవతని టీ నగరపాలెం ప్రజలు, తగరపువలస ప్రజలు గ్రామదేవతగా భావిస్తారు. టీ నగరపాలెం అత్తవారిల్లుగా, తగరపువలస పుట్టిలుగా భావించి కొన్ని ఏళ్ళుగా ప్రజలైతే మొక్కుతున్నారు ఈ దేవతని. అండ్ ప్రతి మంగళవారం ఈ గుడిలో వనభోజనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ గుడి యొక్క వాతావరణంకి వచ్చేసరికి మంచి ఒక నది ఒడ్డున చెట్ల మధ్యలో అత్యంత ప్రశాంతంగా ఈ గుడి అయితే ఉంటుంది. సో ఈ గుడి యొక్క వాతావరణం ఒకసారి చూసేద్దాం రండి. గ్రామ ప్రజలు ఎలా నమ్ముతారంటే ఈ దేవతని ఏమైనా కోరికలు కోరినా అవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి గ్రామ ప్రజలు అత్యంత బలంగా నమ్ముతారు. చాలా శక్తివంతమైన అమ్మవారు అని. సరే కదా, కోస్తాని నది ఒడ్డున ఈ అమ్మవారు అయితే కొండపైన నిలిచారు. చుట్టూరా రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, ఇలా ఎన్నో ఔషధంతో కూడిన చెట్లు మొక్కల మధ్య ఈ అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. చూసారు కదా శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి యొక్క దేవాలయంని. సో ఇక్కడ ఈ అమ్మవారికి ఏం అనుకున్న మొక్కులు చెల్లించిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలా బలంగా నమ్ముతారు. సో మీరు కూడా ఏమైనా కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి.